హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ప్రొసీజర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మన మొదటి ప్రసాదం వడపప్పుని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు సాయి పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పుని వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా నాననివ్వండి. కనీసం ఒక గంట సేపు ఇది నానితే సరిపోతుందండి. ఒక గంట సేపు నానిన తర్వాత మనం దీన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని వాటర్ని మొత్తం వంపేయాలి. వాటర్ని మొత్తం వంపేసిన తర్వాత మనకి పప్పు ఇలా వస్తుందండి. ఇలా వచ్చింది అంటే మన వడపప్పు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే మన మొదటి ప్రసాదం వడపప్పు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన రెండో ప్రసాదం చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని, తురిమిన బెల్లాన్ని మనం తీసుకోవాలండి. బాగా మెత్తగా తురిమిన బెల్లాన్ని ఇందులో వేసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి ఒక పావు కప్పు బెల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి. తర్వాత దీనిలోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది మరి ఎక్కువగా వేయకండి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా దీన్ని మనం కలుపుకోవాలి. బెల్లం అనేది మనకి ఉండల్లా లేకుండా మెత్తగా బెల్లం కరిగిపోయేలాగా దీన్ని కలపండి. అప్పుడే మనకి చలిమిడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా వస్తే సరిపోతుంది. చూసారు కదా, మన రెండో ప్రసాదం చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే మన చలిమిడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మూడో ప్రసాదం పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలను తీసుకున్నాను. అలాగే ఒక 4 యాలకల్ని తీసుకున్నాను. వీటిని బాగా మెత్తగా దంచండి. వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నానండి. 2 గ్లాసులు అంటే దాదాపు ఒక ½ లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ బెల్లాన్ని ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం దీనిలోకి ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్న మిరియాలు, అలాగే యాలకులు పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఈ పౌడర్ని వేసిన తర్వాత కనీసం ఒక పావు గంట సేపు దీన్ని ఇలానే వదిలేయండి. ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఒక పావు గంట సేపు ఈ పానకాన్ని పక్కన పెట్టుకోండి. పావు గంట తర్వాత మనకి ఈ మిరియాలు అలాగే యాలకుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ పానకంలోకి బాగా దిగుతుందండి. అలా దిగిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి దీన్ని మొత్తం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనం పానకం తాగేటప్పుడు మనకి ఈ మిరియాలు అనేవి కొద్దిగా కూడా తగలకుండా బాగుంటుందండి. అందుకే నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను. ఒకవేళ మీకు కానీ ఇష్టం లేకపోతే అలానే తీసుకోవచ్చు. తర్వాత దీనిలోకి మనం ముందుగా దంచి ఉంచుకున్న ఒక 4 యాలకులను ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన మూడో ప్రసాదం పానకం కూడా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, రాముల వారికి ఎంతో ఇష్టమైన చలివిడి వడపప్పు పానకం మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.